నిన్న సెన్సెక్స్ 384 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 140 పాయింట్లు డౌన్ కావడం లేదు. ఈ 3 రోజుల నుండి 11 లక్షల కోట్ల నష్టమైంది ఈ షేర్ మార్కెట్లో. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసి బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెలువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. షేర్ల విలువలు ఆర్థిక స్థాయిలో చేరాయనే భావనతో మదుపర్లు చాలా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపింది. లోక్సభ ఎన్నికలు మొదటి 3 దశల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. అధికార భాజపాకు ఇది ప్రతికూలమైన విశ్లేషణలు, అంచనాలు ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ సూచీ తన 50 రోజుల సగటు కదలిక స్థాయి దిగువకు చేరింది. గత 3 రోజుల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా మదుపర్ల సంపద దాదాపు 11 లక్షల కోట్ల మేర ఆవిరైంది. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు $83 వద్ద ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లో హాంకాంగ్ మినహా మిగతావి రాణించాయి. ఐరోపా సూచీలు లాభపడ్డాయి. అరుదైన నరాల సంబంధిత వ్యాధి చికిత్సతో వినియోగించే జెనరిక్ ఎడారవోన్ ఇంజెక్షన్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యుఎస్ఎఫ్డిఏ అనుమతి ఇచ్చింది అని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ భాగస్వామితో కలిసి ఈ ఇంజెక్షన్ను అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తుంది. ముఖ్యంగా లాజిస్టిక్స్ సొల్యూషన్ అందించే ప్రీమియర్ రోడ్ లైన్ ఐపీఓ ఈ నెల 10న ప్రారంభమై 14న ముగిసింది. ఇందుకు ధరల శ్రేణి 63-67గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు ఎన్ఎస్సిలో ఎమర్జ్ ప్లాట్ఫారంపై నమోదు కానున్నాయి. రిటైల్ మదుపర్లు కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేయాలి. నేటి బోర్డు సమావేశాలను గమనిస్తే ఎల్ఎన్టీ, టాటా పవర్, కెనరా బ్యాంక్, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్కార్స్, బిఎస్సి, విజయ డయాగ్నిక్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్కు 1307 కోట్ల లాభం వచ్చింది. ఆదాయాల్లో 12% వృద్ధి, 800 డివిడెంట్లు ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్. ఈ ఎండ ప్రభావం టాటా సెమీ కండక్టర్ చీపుల ఎగుమతి, అదేవిధంగా యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్ ధర 59,900, పోర్షే 1.69 కోట్ల కారును విడుదల చేసింది. బీఎస్సీ ఎన్ఎస్సిలో 18న ప్రత్యేక ట్రేడింగ్ ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ఈ నెల 18వ తేదీన ట్రేడింగ్ స్పెషల్ నిర్వహిస్తున్నట్లు బీఎస్సీ, యుఎస్సీ వేర్వేరు ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా మనకు ఈరోజు నిన్న జరిగినట్టు చూస్తే ఓవరాల్గా బీజేపీకి కొంచెం గడ్డు పరిస్థితి రాబోతుందని, బీజేపీ కేంద్రంలో ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగానే మనం ఈ షేర్ మార్కెట్ను భావించాలి. ఎందుకంటే మనకు ఏదైతే షేర్స్ డౌన్ అవుతున్నాయో అవి దాన్ని మనం భావించినట్లయితే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే వాళ్ళు కూడా మార్పులు చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క షేర్ మార్కెట్ పడిపోతూ ఉంది. అదేవిధంగా ఇంకా కూడా డౌన్ అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ 13వ తారీఖు ఏదైతే మళ్ళీ దశ పోలింగ్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా గమనిస్తే ఈ ఎన్నికల సరళిని గమనిస్తే ప్రాంతీయ పార్టీలు దాదాపుగా తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయి ఉనికి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా మిత్రపక్షమైనటువంటి వాళ్ళు బీజేపీ, అదేవిధంగా ఈ యొక్క టీడీపీ, జనసేన ఈ 3 పొత్తులు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చిన్న పెద్ద పార్టీలు అన్నీ కూడా కలిసి చేస్తూ ఉన్నారు. మన సర్వే రిపోర్ట్ ఈరోజు గమనిస్తే ఒక ఎంపీలలో ఒక రాజంపేట ఒకటే వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందని, ఇంకా 2-3 వచ్చే అవకాశాలు ఉన్నాయని, 25లో కేవలం 5 మాత్రమే వైఎస్ఆర్సీపీ, మిగతా 20 కూడా కూటమికి వస్తాయని, అదేవిధంగా మనకు ఏదైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నాయో 120 నుంచి 130 వరకు కూటమి వస్తాయని, 30 నుంచి 40 లోపల ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి వస్తాయని. ఈ విధంగా చూస్తే దక్షిణాదిలో బీజేపీకి ఏమాత్రం పట్టు, కొద్దిగా ఆంధ్రాలో కొన్ని సీట్లు వచ్చినప్పటికీ తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క షేర్ మార్కెట్ కూడా కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. స్టేబుల్ గవర్నమెంట్ మనకు నెక్స్ట్ మంత్లో కొలువు తీరిన తర్వాతనే షేర్ మార్కెట్ మళ్ళీ ఊపందుకుంటుందని భావిస్తున్నాం.
కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, షేర్ మార్కెట్లో మనకు డౌన్ అయినంత మాత్రాన ఈ యొక్క పేపర్లోనే ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్దగా వరి కావాల్సిన పని లేదు. ఏదైతే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసి బ్యాంక్ ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడితోటే మనకు డౌన్ అయింది, కానీ దాని వాల్యుయేషన్ కానీ విలువలు కానీ తగ్గలేదనేది మనం అర్థం చేసుకొని ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కూడా డౌన్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నాయి. రిజల్ట్స్ ఏదైతే ఎల్ఎన్టీ, టాటా పవర్ ఈ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుందో తర్వాత వీడియో చేద్దాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.